ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై పోటీ చేసిన అభ్యర్థుల కంటే ఎక్కువగా వర్రీ అవుతున్నారు బెట్టింగ్ బాబులు. అర్థం కాని ఓటింగ్ పర్సెంటేజ్లతో లెక్కలు వేస్తూ తల పట్టుకుంటున్నారు. కొన్ని సెగ్మెంట్లలో ఓటింగ్ పెరగడం, మరికొన్ని నియోజకవర్గాల్లో తగ్గడంతో ఏమీ అర్థం కాని పరిస్థితి. వెస్ట్ గోదావరిలో పందెం రాయుళ్ల కష్టాలు అన్ని ఇన్ని కాదంటున్నారు స్థానికులు. ఏదో అనుకుంటే మరేదో జరిగింది. ఇలా జరిగిందేంటబ్బా అని తలలు పట్టుకుంటున్న పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల సంగతి ఎలా ఉన్నా వారిపై ఆశలు పెట్టుకున్న బెట్టింగ్ బాబుల పరిస్థితి గందరగోళంగా మారింది. జిల్లాలో అప్ ల్యాండ్ ఏరియాలో నువ్వా నేనా అన్నట్లు పోటీ జరగ్గా డెల్టా ప్రాంతంలో మాత్రం ట్రయాంగిల్ ఫైట్ ఆసక్తి రేపింది. దీంతో పోలింగ్ శాతాన్ని నమ్ముకుని పందెం కాద్దామని భావించిన వారంతా అయోమయంలో పడ్డారు. జిల్లాలో సగానికి పైగా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే విషయం అర్థం కాక పందెం రాయుళ్లు వెనక్కి తగ్గుతున్నారు. కొంతమంది ధైర్యం చేసి స్థానిక నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని ముందుకు దూకేందుకు ప్రయత్నిస్తున్నా ఏదో తెలియని భావన వెనక్కి లాగుతోంది. జిల్లాలో బెట్టింగ్ జరిగిన తీరు అంశాల వారీగా చూస్తే పార్టీ ఏదైనా అభ్యర్థుల మెజార్టీపై మాత్రం ఎవరూ పెద్దగా పందాలు కాయలేదు. జిల్లాలో ఫలానా పార్టీకి ఒక్కటైనా సీటు ఎక్కువ వస్తుందని ఎవరి నమ్మకం మీద వారు పందాలు కాస్తున్నారు. ఎన్నికల తీరును దగ్గరుండి చూసిన నాయకులు సైతం జనాల నాడి పట్టలేకపోవడంతో బెట్టింగ్ కొత్త అంశాల వైపు మళ్లింది. ముఖ్యంగా భీమవరంలో పవన్ కళ్యాణ్ గెలుపోటములపై పందాలు జరగ్గా మెజార్టీపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. నర్సాపురం లోక్సభ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ తీవ్రంగా సాగింది. ప్రధాన పోటీ వైసీపీ టీడీపీ మధ్యనే ఉండబోతోందని అంచనా వేసినా దీనికి భిన్నంగా జనసేన బరిలోకి దిగడమే కాకుండా అసెంబ్లీ స్థానాల పరిధిలోనూ జనసేన అభ్యర్థులకు భారీగా ఓట్లు పోలయ్యాయి. క్రాస్ ఓటింగ్ జరిగిందనే టాక్ నడుస్తోంది. దీంతో లోక్సభలో ఎవరు గెలుస్తారు, అసెంబ్లీలో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కష్టంగా మారింది. క్రాస్ ఓటింగ్ వల్ల ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి లాభం జరిగిందనే కోణంలో చర్చ జరుగుతూ ఉండటంతో ఇక్కడ పందెం పెట్టేందుకు పంటర్లు వెనకడుగు వేస్తున్నారు. సంక్రాంతి సమయంలో కోడి పందాలు అన్ని సీజన్లలో క్రికెట్ బెట్టింగ్లకు కేర్ ఆఫ్ గా నిలిచే పశ్చిమలో ఈసారి జరిగిన ఎన్నికలు అభ్యర్థులను పందాలు కాసే వారిని తికమక పెడుతున్నాయి. బెట్టింగులపై ఎప్పటికప్పుడు పక్క అంచనాలతో ఉండే పెద్ద పెద్ద పందెం రాయులు సైతం ఈసారి ఎన్నికల విషయంలో ఆచితూచి అడుగేయాలని భావిస్తున్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగిన కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన పోరు హోరాహోరీగా ఉంది. ప్రధానంగా మైలవరం, గుడివాడ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు విజయవాడ ఎంపీ సీటులో ఎన్నికలు యుద్ధాన్ని తలపించాయి. ఈ నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారు అనే దానిపై భారీగా బెట్టింగులు కడుతున్నారు. కృష్ణా జిల్లా వాసులతో పాటు ఇతర జిల్లాల పందెం రాయులు కూడా ఈ 4 సెగ్మెంట్లపై దృష్టి పెట్టారు. కృష్ణా జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. 2014లో కంటే ఈ ఎన్నికల్లో 0.49% పోలింగ్ తక్కువగా నమోదైంది. అదేవిధంగా జగ్గయ్యపేటలో అత్యధికంగా, బెజవాడ సెంట్రల్లో జిల్లాలోనే తక్కువగా పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ బీజేపీ కూటమికి 11 సీట్లు వస్తే వైసీపీ 5 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత 2 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో వైసీపీ జిల్లాలో కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఈసారి జిల్లాతో పాటు రాజధాని బెజవాడలో కూడా పట్టు నిలుపుకుంటామని వైసీపీ లెక్కలు వేస్తోంది. తమ ఖాతాలో 7 నుంచి 8 సీట్లు పడతాయి అంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. గత ఎన్నికల్లో వైసీపీ గుడివాడ, తిరువూరు, నూజివీడు, పామర్రు, బెజవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఈ 5 పామర్రు, బెజవాడ వెస్ట్ లో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ కండువా కప్పుకున్నారు. వెస్ట్ నుంచి జలీల్ ఖాన్ కుమార్తె షబానా, పామర్రు నుంచి టీడీపీ తరపున పార్టీ మారిన ఉప్పులేటి కల్పన పోటీకి దిగారు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరి టీడీపీ నుంచి పోటీకి దిగిన ఉప్పులేటి కల్పన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని భావిస్తున్నారు.
వైసీపీ నుంచి పోటీకి దిగిన అనిల్ మాత్రం పార్టీ మారిన ఉప్పులెట్టి కల్పనను ప్రజలు ఓడిస్తారని ధీమాగా ఉన్నారు. బెజవాడ వెస్ట్ లో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ నుంచి పోటీకి దిగిన వెల్లంపల్లికి స్వతంత్ర అభ్యర్థి కోరాడ విజయ్ వల్ల ఓట్లు చీలుతాయని టీడీపీ ఆశపడుతోంది. వెస్ట్ నియోజకవర్గంలో ఏకైక మైనార్టీ అభ్యర్థి షబానా కాబట్టి మైనార్టీల మద్దతుతో గెలుస్తాము అనేది టీడీపీ ధీమా. కృష్ణా జిల్లాలో ఉత్కంఠ రేపుతోంది గుడివాడ. గత ఎన్నికల కంటే గుడివాడలో ఈసారి పోలింగ్ శాతం 0.11% తగ్గింది. ఏ పార్టీలో ఉన్నా 3 ఎన్నికల నుంచి గెలుస్తూ వస్తున్న కొడాలి నాని మరోసారి గెలుపు తనదేననే ధీమాతో ఉన్నారు. కాపు ఓటర్లు స్థానికత అంశం తనకు ప్లస్ పాయింట్ అని భావిస్తున్నారాయన. అయితే ఈసారి అవినాష్ అన్ని విధాలుగా కొడాలి నానికి గట్టి ఫైట్ ఇచ్చాడనేది నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. కొడాలి నానిపై ఉన్న వ్యతిరేకత, టీడీపీ సంక్షేమ పథకాలు, ఎన్నికలను తన అనుచరులు నిర్వహించిన తీరుపై అవినాష్ నమ్మకంగా ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ హలో డాక్టర్ చూద్దాం. స్టే ట్యూన్డ్.